ప్రత్తిపాడులోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మిస్తున్నామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం వైటీడీపీ యాప్లో పెట్టడం వల్ల అది ఖచ్చితంగా మన నాయకుల వరకు కూడా చేరుతుంది. మీరు ఏమన్నా ఒక సలహాలు ఇవ్వాలనుకున్నా, లేదంటే ఈ గ్రామంలో ఈ అభివృద్ధి చేస్తే ఇలా బాగుంటుంది అనుకున్నా, ఖచ్చితంగా అది చివరి నాయకత్వం వరకు కూడా చేరుతుంది. ఆ టీడీపీ యాప్ అన్నది మన బంధువులకి, మన చుట్టాలకి, లేదంటే మన ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి దాన్ని అలవాటు చేసి అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకునేలాగా మనందరం కూడా చేయాలని సందర్భం కోరుకుంటూ, ఇందులో విద్యావంతులు ఉన్నారు, ఎంతో అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. సీనియర్ల యొక్క అనుభవాన్ని వాళ్ళు అవగాహన చేసుకుని వారికి గౌరవిస్తూ ఈ యువకులు ముందుకెళ్ళడం, యువత ముందుకు వెళ్ళడం ఈరోజు మన నాయకులు మనకు నిర్దేశించిన లక్ష్యం ఇది. సీనియర్ని గౌరవించుకుంటూ వారి అనుభవాలను, వారి ఆలోచనలను, సలహాలను తీసుకుంటూ ముందుకు వెళుతూ వారితో పాటు మనం యాక్టివ్గా ఉండాలన్నది మన నాయకుల లక్ష్యం. ఇవన్నీ కూడా మీరు మీ స్థాయిలో, మీ పరిధిలో ఏదో మొత్తం అంతా పరిచేయడానికి ఏదో మనం చేసేయాలని కాదు, మీ స్థాయిలో, మీ పరిధిలో ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. ఇంకా మన నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకోవడానికి, నేను అక్కడ ఒక గర్వంగా నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకపోతే సమస్యలు, ముందుగా మనం చేసిన అభివృద్ధిని ఒక్కసారి అంటే అప్పుడప్పుడు వెళ్ళడం, శంకుస్థాపన చేయడం, లేదంటే ఏదో చేయడం, ఆ నిమిషానికి దాని గురించి మాట్లాడుకోవడం తప్ప ప్రత్తిపాడు మండలానికి ఈ 20 సమస్యలు ఏమన్నా వ్యక్తిగతంగా మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడుకోవడం, లేదంటే ముందు మనం ఎలా ముందుకెళ్ళాలన్న ఒక ఆలోచనలు, సలహాలు కూడా ఇచ్చుకోవడం అన్నది ఏర్పాటు చేసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని క్యాడర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే ఈరోజు దీనికి సంబంధించి మాట్లాడిన మన వెంకట్రావు గారు అయితేనేం, సీతబాబు గారు అయితేనేం, ఎల్లప్పారావు గారు, నారాయణ గారు, వీరబాబు గారు, రాజబాబు గారు, మంత్రి శ్రీను గారు, ఇలా అందరూ కూడా వారి మనసులో ఉన్న భావాలను, వారి మనసులో ఉన్న వారి గ్రామ సమస్యలు అయితేనే మనం ముందుకు వెళ్ళాలి, రాబోయే కాలంలో మనం ఎలా వెళ్ళాలి, ఇలా అన్నింటినీ ఇలా మనతో పంచుకోవడం, ఇలా మనందరం ఒక మంచి వాతావరణంలో సరదాగా మాట్లాడుకోవడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలే బలం మన పార్టీకి. మన నాయకులు చెప్పినట్టు కార్యకర్తలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అలా కార్యకర్తలే బలం ఈ తెలుగుదేశం పార్టీ కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు మా మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ఈ కార్యక్రమం ముందుగా నేను ఏదైతే మీ అభిమాన నాయకుడు రాజా గారు, అదేవిధంగా రాజా గారి అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, ఇలా అందరూ కూడా ఎన్నో ఆశలతో గత 5 ఏళ్ళలో ఎన్నో సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, ఆర్థికంగా అయితేనే, వ్యక్తిగతంగా అయితేనే ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఆయన వెంట నడిచి ఆ రోజు అందరికీ కూడా ఒక విస్ఫోటనం లాంటిది. నేను, నా కుటుంబం ఎంతగా ఆ రోజు ఒక అయోమయ పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా కుటుంబంలో ఉన్నదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న మీ అందరిలో కూడా ఒకే ఒక ఆలోచన, మన భవిష్యత్తు, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మన భవిష్యత్తులో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన నియోజకవర్గ పరిస్థితి ఏంటి, మన కార్యకర్తల పరిస్థితి ఏంటి, మన క్యాడర్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అనుకోని విధంగా నేను ముందుకు రావాల్సి వచ్చింది. దాన్ని మీరు అందరూ కూడా
ఎంతగానో సమర్థించి మేము ఉన్నామని నన్ను ఆదుకుని నన్ను నా కుటుంబానికి ఒక ధైర్యాన్ని చెప్పి ఈరోజు నేను ఇలా ఇంత ధైర్యంగా నా క్యాడర్ నాకు నా వైపు ఉంది, రాజా గారి క్యాడర్ నన్ను ఎక్కడా వదలలేదు, నన్ను నడిపిస్తుంది, అక్కడ ఆ క్యాడర్ వల్ల నేను ఇలా ధైర్యంగా ముందుకు రాగలుగుతానని నేను ఎక్కడికైనా పార్టీలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వారందరూ మన ప్రోగ్రామ్స్ అయితే కొంతమంది రాజా గారి గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గం గురించి వారు తెలుసుకుని వారు ఎంక్వైరీ చేసినప్పుడు మీరు చాలా బాగా చేస్తున్నారమ్మా, మీకు అక్కడ ఏంటి ఎలా మీకు సపోర్ట్ అన్నప్పుడు రాజా గారితో ఉన్న క్యాడర్ ఎక్కడా నన్ను వదలలేదు, వారే నన్ను నడిపిస్తున్నారని నేను ఎంతో గర్వంగా చెప్పుకునేలా నేను ఈరోజు అంత ధైర్యంగా అలా పెద్దల మధ్యకి వెళ్ళి, ఎందుకంటే అంతకుముందు మీరెవ్వరూ కూడా నన్ను ఎప్పుడో ఒక్కొక్కసారి చూసి ఉంటారు.